ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. నిన్న ఎస్టర్డే మనం వచ్చేసరికి డిఫైన్ కంపెనీ డిఫైన్ కంపెనీ కోడ్, దెన్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ అసైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు కంపెనీ కోడ్ మనం చూసాం అనమాట. ఈ రోజు అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ లో మనం మొన్న కొన్ని జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని మనం మెన్షన్ చేశాం కదా. సో ఆ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని ఇప్పుడు మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో ఆ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ మనం అనుకున్న దాని ప్రకారం ఏమైతే ఎసెట్ అకౌంటింగ్ రిలేటెడ్ గా ఇవి ఉన్నాయి. దీస్ ఆర్ రిలేటింగ్ టు ఎసెట్ అకౌంటింగ్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్. ఐ మీన్, నాట్ ఎసెట్ అకౌంటింగ్, ఎసెట్స్ ఎసెట్స్ జిఎల్ అకౌంట్స్. ఐ విల్ పేస్ట్ హియర్. దెన్ ఆఫ్టర్ assets, liabilities are there. Then I will take and will paste here. Then liabilities, after we will have incomes. Okay, incomes. Then expenses. ఈ గ్రూప్ కింద మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. అంటే అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆ అకౌంట్స్ లో మనం పోస్టింగ్స్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం నిన్న ఆ, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశాం కదా. సో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేమ్ ఏంటి? ISB 1. SB1. ISB 1. సో ISB 1 ఉంది కదా. సో అండర్ ఈ ISB 1 కింద మనం ఈ చార్ట్ ఆఫ్ అండర్ ISB 1 we have to define all these GL అకౌంట్ గ్రూప్స్. ఓకే. సో దీన్ని మనం SAPలోకి వెళ్ళినట్టయితే పాస్వర్డ్, దీన్ని మనం OBD4 అనే ట్రాన్సాక్షన్ కోడ్లో OBD4 అనే ట్రాన్సాక్షన్ కోడ్లో మనం జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట. అలా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూ ఎంట్రీస్కి వచ్చామనుకోండి. న్యూ ఎంట్రీస్కి వేస్తే ఇక్కడ మనకి ఎన్ని కనపడుతున్నాయి? ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఎట్ ఏ టైం మనం 26 గ్రూప్స్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఏముంది చూడండి, జిఎల్ అకౌంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. అంటే ఇక్కడ ISB 1 ఇవ్వాలి. తర్వాత ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఉంది. యాజ్ పర్ అవర్ అవర్ అండర్స్టాండింగ్, అకౌంట్ గ్రూప్ మనం ఏమి ఇచ్చామంటే నెంబర్ సిరీస్ ఇచ్చాం. గుర్తుందా? 1తో స్టార్ట్ అయ్యాన్ని కూడా అంతే. ఎసెట్స్ అని, 2తో స్టార్ట్ అయ్యాన్ని కూడా లైబిలిటీస్ అని, 3తో స్టార్ట్ అయ్యాయి ఇన్కమ్స్ అని, 4తో స్టార్ట్ అయ్యాయి ఎక్స్పెన్సెస్ అనుకున్నాం కదా. సో ఎక్స్పెన్సెస్. ఆ విధంగా మనం ఆ అకౌంట్ గ్రూప్ యొక్క ఆ కోడ్ ని చూస్తే మనకు అర్థమైపోద్ది అంట. ఓకే, ఇది ఎసెట్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ గ్రూప్, ఇది లైబిలిటీస్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ గ్రూప్ అని. ఓకేనా. సో తర్వాత ఏంటంటే, తర్వాత దాని నేమ్ ఆల్రెడీ మనం ఫిక్స్ చేసాము. ఫిక్స్డ్ అసెట్స్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, అట్లా. సో ఆ నేమ్స్ ఇక్కడ ఇస్తా ఉంటాయి ఈ కాలంలో. తర్వాత ఫ్రమ్ టు నెంబర్ రేంజ్ అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అని ఇచ్చాము. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ షార్ట్ కట్ లో COA అని రాస్తున్నా. ఓకే. ఇక్కడ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద మనం ఒక జిఎల్ అకౌంట్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. అది ఫిక్స్డ్ అసెట్ అనమాట. ఈ ఫిక్స్డ్ అసెట్ కింద మన
ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. అంటే జిఎల్ అకౌంట్ మీన్స్ మన క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అట్లా ఉన్నట్టుగా మనం అనుకున్నాం కదా, అట్లానే ఒక ఫిక్స్డ్ అసెట్ రిలేటెడ్గా ఫర్నిచర్ ఫర్నిచర్ అకౌంట్, లేకపోతే మెషినరీ రిలేటెడ్ అకౌంట్, లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ అకౌంట్. ఆ ల్యాండ్ రిలేటెడ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నెంబర్ మీద మనం క్రియేట్ చేస్తాం. ఆ నెంబర్ ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలంటే మనం ఈ ఈ నెంబర్ రేంజ్ లో నుంచి పిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో అది మీకు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ లాజిక్, ఈ నెంబర్ రేంజ్ దీనికోసం దీనికోసం అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు 17 అలా 25 తీసుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే మొత్తం ఒకసారి పట్టవు కాబట్టి. లేకపోతే ఈ రెండు తీసుకుంటాను. ఓకేనా? అసెట్స్ అండ్ లైబిలిటీస్ తీసుకుంటాను ఫస్ట్. దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసి నేను ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద పేస్ట్ చేస్తున్నా. వెయిట్ వెయిట్, ఇక్కడ ఏడో గ్యాప్ ఉన్నట్టుంది, అందుకని ఈ కాలం తప్పించి వచ్చింది. నిమిషం, ఇదంతా డిలీట్ చేస్తాను ఫస్ట్. ఒకవేళ మనం ఎస్ఏపి స్క్రీన్ లో ఏమన్నా కాపీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే Ctrl+Y పెడితే ఇట్లా ఒక ప్లస్ మార్క్ వస్తుంది. అప్పుడు మనం ఏవేవి అయితే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా మొత్తాన్ని మనం రైట్ క్లిక్ గట్టిగా పట్టేసుకొని, అదే లెఫ్ట్ క్లిక్, మనకి మౌస్ లో లెఫ్ట్ క్లిక్ ఉంటది కదా, అది పట్టేసి ఇట్లా డ్రాగ్ చేస్తే మనకి మనం ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ అయిపోద్ది అనమాట. సో ఒక్కసారి డ్రాగ్ చేసిన తర్వాత ఇంక మళ్ళీ అది కర్సర్ అనేది నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఓకేనా? అప్పుడు మనం కాపీ చేయాలనుకుంటే కాపీ, లేకపోతే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను చూసినట్టయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ సి ఉంది, తర్వాత డి ఉంది, తర్వాత ఈ ఉంది, గ్యాప్ ఇచ్చి ఎఫ్ ఉంది కదా. తర్వాత ఏం చేసిన ఎఫ్ తర్వాత కేఎల్ ఉందన్నమాట. సో అందుకని ఏమైందంటే సిస్టము నెంబర్స్ ని ఫస్ట్ కాలంలో ఇది వేసింది, సెకండ్ కాలంలో ఇది వేసింది, తర్వాత గ్యాప్ ఇచ్చి తర్వాత ఇది, ఐ మీన్ ఇది పేస్ట్ చేసింది అనమాట. సో మనం ఏం చేయాలంటే అక్కడ మనకు కరెక్ట్ గా పేస్ట్ అవ్వాలంటే ఇక్కడ గ్యాప్ లేకుండా అన్ని కూడా సైడ్ బై సైడ్ చేసుకోవాలన్నమాట. 1 మినిట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ గ్యాప్ రాకుండా దీన్ని కట్ చేసి ఈ ఈ కాలంలో, ఐ మీన్ ఈ రోలో వేస్తాను అనమాట. ఓకే? అట్ ది సేమ్ థింగ్ ఇది కూడా Ctrl+C, ఈ ఈ రెండు అందులో కూడా ఈ కాలం సెలెక్ట్ చేసుకొని పేజ్ చేయడం ఇండివిజువల్. ఇండివిజువల్ గా చేయొచ్చు, కానీ మళ్ళా అన్నిసార్లు కాపీ పేస్ట్ ఓకే. చేయటం ఎందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే అన్ని అన్ని ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు మనం ఓకే. ఆ ఆప్షన్కి పోవాలి అని. ఓకేనా? తర్వాత ఇది ఎఫ్ అండ్ జి. ఓకేనా?
నేనేం చేస్తా అంటే దీంట్లో నుంచి ఒక 20 ఈ రెండు ఈ రెండు సిరీస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇవి ఎన్ని ఉన్నాయి? కరెక్టేనా ఈ నెంబర్ రేంజ్? ఇది ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఒకటి తీసేయాలి మనం దీంట్లో. మనం ఎయిటే కదా ఇచ్చింది. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా ఆడ నెంబర్ రేంజెస్ దగ్గర మనం ఆ, ఒక్కొక్క నెంబరు మాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ 8 అని ఇచ్చాం, గుర్తుందా? ఓకేనా? రిమైనింగ్ ఓకేనా? ఓకే. రిమైనింగ్ అన్ని కూడా 9 డిజిట్స్, 8 డిజిట్స్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ గ్రూప్స్ వరకు కాపీ చేసి మన ఈ స్క్రీన్ ఏదైతుందో ఈ స్క్రీన్ మీద పేస్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. అప్పుడు మళ్ళా పైకి స్క్రోల్ చేసుకోండి. తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. రిమైనింగ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూస్తే ఇవి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? అన్నీ వచ్చినాయి. టేక్ ఓవర్ అకౌంట్ వరకు వచ్చినాయి కదా. టేక్ ఓవర్ అకౌంట్ కింద ఓకే, ఫైన్, ఆల్ ఆర్. సో ఇప్పుడు మనం ఎంటర్ కొట్టి సేవ్. ఇదేనా మన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ISB1 ఎస్బి చేస్తాను. బేస్ లైన్ కాన్ఫిగరేషన్. ఓకేనా? సో ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇవి చూడండి. ఇప్పుడు అండర్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ISB1 అనే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద మనం ఈ GL అకౌంట్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసినాం అనమాట. ఓకేనా? సో ఐ విల్ టేక్ దిస్ స్క్రీన్ షాట్. దీన్ని నేను ఈ కాన్ఫిగరేషన్ స్టెప్ ఏదైతే ఉందో డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ కింద పేస్ట్ చేస్తాను. ఓకే. ఇవన్నీ కూడా మీ రిఫరెన్స్ కోసం నేను ఏం చేస్తా అంటే ఇది ఆ, దీంట్లో మనకి వాట్సాప్ గ్రూప్లో ఇది అప్లోడ్ అవ్వదు, ఎందుకంటే స్క్రీన్ షాట్స్ కదా, MB ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఏం చేస్తా అంటే మన ఆ, దీంట్లోనే డ్రైవ్లోనే అప్లోడ్ చేస్తాను. ఓకే. డాక్యుమెంట్స్ అని చెప్పేసి లేకపోతే ఎక్సెల్ షీట్ అని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వ్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయింది. తర్వాత డిఫైన్ GL అకౌంట్ గ్రూప్స్, డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ కూడా అయిపోయింది. ఓకే. తర్వాత మనకి రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఒకటి మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ గురించి మీకు ఇంతకు ముందు చెప్పాను, గుర్తుందా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్
బ్యాలెన్స్ షీట్ అని చెప్పాను, గుర్తుందా? ఎందుకు యూజ్ చేస్తారు రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది? Yes, yes, yes. డివిడెండ్. నాట్ డివిడెండ్. మనకు ఇప్పుడు ఆ ఆ ఇయర్ లో లేకపోతే ఆ పర్టికులర్ పీరియడ్ లో ప్రాఫిట్, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకుంటాం కదా. ఆ ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చినటువంటి, ఆ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దాన్ని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్లాలన్నమాట. బ్యాలెన్స్ షీట్ లో రిజల్ట్స్ అండ్ సర్ప్లస్ అనే ఒక హెడ్డింగ్ కింద రిటైన్ ఎర్నింగ్స్ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది అనమాట. ఆ దాంట్లో మనము ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇప్పుడు దాకా అక్యుములేటెడ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అది మొత్తం కూడా మనం అక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఈస్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఈస్ ఏ జిఎల్ అకౌంట్ which is created to carry forward లేదా carry out the operational results from profit and loss account to balance sheet. అంటే ఆపరేషనల్ రిజల్ట్ అంటే ఏంది? వాట్ ఈజ్ ఆపరేషనల్ రిజల్ట్? మనం ఆపరేషన్స్, వాట్ ఈజ్ ఆపరేషన్స్ మీన్స్ మనం డైలీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నామో, సేల్స్ చేస్తున్నాము. మన యొక్క బిజినెస్ ఏంది? మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్. వాటిని ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏ అయితే ఖర్చులు అవుతున్నాయో వాటి వాటికి రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం ఆపరేషనల్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా? మళ్ళీ సేమ్ టైం మనం ఈ ల్యాప్టాప్స్ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి ఏవైతే ఖర్చులు పెడతామో, ఏవైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామో వీటన్నిటిని కూడా ఆపరేషనల్ యాక్టివిటీస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మన యొక్క బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అయ్యే ప్రతి యాక్టివిటీని, ప్రతి ఖర్చుని మనం ఆపరేషనల్ యాక్టివిటీస్ కింద, అట్ ద సేమ్ టైం వాటిని సేల్ చేయడానికి జరిగే ప్రతి యాక్టివిటీని కూడా మనం ఆపరేషనల్ యాక్టివిటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మనం వాటిని సేల్ చేసి మనీగా కన్వర్ట్ చేయడానికి అయ్యే ప్రతి ఒక్క యాక్టివిటీని మనం ఏమంటారంటే ఆపరేషనల్ యాక్టివిటీస్ అంటారనమాట. సో ఈ ఆపరేషనల్ యాక్టివిటీస్ ద్వారా మనకి అసలు మన యొక్క మెయిన్, నార్మల్ గా బిజినెస్ యొక్క మెయిన్ ఏమేమి ఉంటది? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద బిజినెస్? ఎనీవన్? ప్రాఫిట్. ప్రాఫిట్. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసేది దేనికి? మన బిజినెస్ అనేది అసలు ఒక ఎస్టాబ్లిష్ చేసే దేనికి? మనం ప్రాఫిట్ గెయిన్ చేయటం కోసం బిజినెస్ స్టార్ట్ చేస్తామట. సో అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా, ఆ స్టార్ట్ చేయడానికి చేసిన తర్వాత ప్రతి ఒక్క యాక్టివిటీని మనం విత్ గోల్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ కోసమే మనం ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని చేస్తామట. ఆ యాక్టివిటీస్ అన్ని పర్ఫామ్ చేయటం ద్వారా ఏదైతే మనకు వస్తుందో అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ మాక్సిమం మనం ప్రాఫిట్ కోసం ఆశిస్తాం, కానీ మేబీ సమ్ టైమ్స్ మనకి ప్రాఫిట్ కాకుండా లాస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అది దాన్ని ఏమంటారంటే ఆపరేషనల్ రిజల్ట్స్ అంటారన్నమాట. సో ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో వెదర్ ఇట్ ఈస్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 12 months, దట్ ఈస్ కాల్డ్ ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ చేస్తుంటే ఇయర్ ఎండ్ రిజల్ట్ అంటారు, లేకపోతే మంత్ ఎండ్ చేస్తుంటే మంత్ ఎండ్ రిజల్ట్ అంటారు, లేకపోతే క్వార్టర్ చేస్తుంటే క్వార్టర్ ఎండ్ రిజల్ట్స్ అంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి క్వార్టర్కి మన యొక్క కంపెనీస్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, వాళ్ళ యొక్క రిజల్ట్ ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్టయితే మీ కంపెనీలో
క్వార్టర్లీ రిజల్ట్ ఎంత వచ్చిందని చెప్పేసి మీకు మెయిల్స్ వస్తా ఉంటాయి. అబ్జర్వ్ చేశారా ఎనీవన్? yes, yes, yes. మీ మీ యొక్క అవుట్లుక్ కి మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ మెయిల్స్ వచ్చినప్పుడు మెయిల్స్ అంటే అర్థం ఏంటంటే ఈ పలానా క్వార్టర్ లో మన కంపెనీ మంచిగా పర్ఫామ్ చేసింది, 10% గ్రోత్ ఉంది, 12% గ్రోత్ ఉంది అని చెప్పేసి మెయిల్స్ వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ అర్థం ఏంది, వాళ్ళు క్వార్టర్లీగా, ఐ మీన్ క్వార్టర్లీ వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. వాటి యొక్క ఆపరేషనల్ రిజల్టే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్ అన్నమాట. 3,000 కోట్లు వచ్చింది, 4,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, మన యొక్క ఆపరేషనల్ రిజల్ట్స్ అని చెప్తారు కదా. సో అదనమాట. సో ఈ విధంగా ఈ ఆపరేషనల్ రిజల్ట్ ని మనం ఎక్కడ ఆ, తెలుసుకుంటామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో తెలుసుకుంటాం. ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో తెలుసుకుంటాం? అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ని, ఎక్స్పెన్సెస్ లెఫ్ట్ సైడ్ న, ఇన్కమ్స్ ని రైట్ సైడ్ న ఒక స్టేట్మెంట్ వేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ నాకు 800 క్రోర్స్ వచ్చినాయి. ఓకే. రైట్ సైడ్ నాకు అదే ఆమ్, ఆ, మనకి అదే పీరియడ్ లో నాకేమైందంటే 1,250 క్రోర్స్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ వచ్చినాయి అనమాట. సో ది డిఫరెన్స్ బిట్వీన్ 1,200 క్రోర్స్ అండ్ 800 క్రోర్స్ ఎంత అవుతుంది? ఈ 450 క్రోర్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఆ పీరియడ్ లో వచ్చినటువంటి ఆపరేషనల్ రిజల్ట్స్ అనమాట. ఇది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకి ఈ ఎగ్జాంపుల్లో? ఇదేమో టోటల్ మనకు వచ్చినటువంటి ఇన్కమ్, ఇదేమో టోటల్ మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్. సో టోటల్ ఇన్కమ్ లోంచి టోటల్ ఎక్స్పెన్సెస్ తీసుకొస్తే నాకు ఎండ్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో 450 క్రోర్స్, అది ప్రాఫిటా లాసా? Profit. అంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని దీన్ని ఆపరేషనల్ రిజల్ట్ ప్రాఫిట్ అన్నమాట. దీన్ని ఏం చేస్తామంటే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని మనం ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్తాం అనమాట. ఓకేనా? సో ఒకవేళ మనకి లాస్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకేం ఖర్చు ఏమో 1,400 కోట్లు అయింది, ప్రాఫిట్ వచ్చేసరికి నాకు ఇన్కమ్ వచ్చేసరికి 1,250 క్రోర్సే వచ్చిందనమాట. ఆ 150 క్రోర్స్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇది లాస్ అన్నమాట. సో లాస్ వచ్చినా, లా లాభం వచ్చినా కూడా అది మనం రీటైన్ ఎర్నింగ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ నుంచి, ఐ మీన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ షీట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఓకే. సో అందుకని నేను దీన్ని ఏమంటానంటే రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఈజ్ ఏ బ్యాలెన్స్ షీట్ జిఎల్ అకౌంట్ అంట అనమాట. రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ జిఎల్ అకౌంట్. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఎట్లా ఉంటది అంటే, బ్యాలెన్స్ షీట్ లో ఒక లైబిలిటీ సైడ్ మనకి క్యాపిటల్ అనే క్లాజ్ ఉంటుందన్నమాట. క్యాపిటల్ కింద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఇంకొక గ్రూప్ ఉంటుందన్నమాట. అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనకి ఈ జిఎల్ అకౌంట్, ఈ రిటైన్ ఎర్నింగ్స్ అనే ఒక జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే అది ఎక్కడ క్రియేట్ చేస్తాం అంటే ఇది చూడండి, క్యాపిటల్ ఉంది, తర్వాత ఏముంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ ఉందన్నమాట. ఒకవేళ ఈ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని క్రియేట్ చేయాలంటే మనం నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. అంటే 2 to all 0s నుంచి 2 to all 9s, ఈ రేంజ్ మధ్యలో తీసుకోవాలన్నమాట. అప్పుడు మన గ్రూప్ ని అసైన్ చేసేటప్పుడు ఈ గ్రూప్ అకౌంట్ ని, ఈ గ్రూప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ ని తీసుకుంటే, ఒకవేళ నువ్వు ఈ గ్రూప్ తీసుకొని నువ్వు ఇక్కడ 2, 3, 1 నుంచి వీటిలో ఏదన్నా నెంబర్ సెలెక్ట్ చేసుకున్నావు అప్పుడు నీకు సిస్టమ్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో నువ్వు ఏదైతే గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నావో ఆ గ్రూప్ రిలేటెడ్ నీకు నెంబర్ రేంజ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ రేంజెస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి నెంబర్ని మాత్రమే మన సిస్టమ్ అనేది అలౌ చేస్తే మనం అదే తీసుకోవాలి. ఓకే. సే నేను ఒకసారి చూపిస్తాను. జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్00 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. మన కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ? మన యొక్క కంపెనీ కోడ్ ఏంది?
ఐఎస్ ISB1. సో ఇక్కడ ISB1 పెడితే మన కంపెనీ కోడ్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ మనకి ఇక్కడ వ్యూ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం ఇంకా ఈ స్టేజ్ దగ్గరికి రాలా, ఇంకా కొన్ని సెట్టింగ్స్ చేయాలన్నమాట. సో ఆల్ సెట్టింగ్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఈ కంపెనీ కోడ్ అనేది ఇక్కడ మనకి ఎలా అవుతుంది. సో ఈ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ అన్ని అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ అనే ఒక చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. కన్సిస్టెన్సీ చెక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేశామో ఆ కాన్ఫిగరేషన్ అన్ని పర్ఫెక్ట్ అయితే ఆ కన్సిస్టెన్సీ చెక్ అనేది పాస్ అవుతుంది, అక్కడ మనకి గ్రీన్ మార్క్ తోటి చూపిస్తుంది. ఒకవేళ మనం ఏదన్నా మిస్ చేసామనుకోండి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో ఏవైనా స్టెప్స్ మిస్ చేసామనుకోండి, ఆ కన్సిస్టెన్సీ చెక్ పాస్ అవ్వదు, ఎర్రర్స్ చూపిస్తుంది అనమాట. సో దేనివల్ల కన్సిస్టెన్సీ చెక్ పాస్ అవ్వలేదో మనం ఏం చేస్తామంటే అది ఐడెంటిఫై చేసి మళ్ళా ఆ స్టెప్ లేకపోతే ఆ కాన్ఫిగరేషన్ స్టెప్ అనేది మనం ఆ సెట్టింగ్ అనేది మనం చేస్తాం. చేసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి కన్సిస్టెన్సీ చెక్ చేస్తాం. ఆ విధంగా కన్సిస్టెన్సీ చెక్ పాస్ అయిన దాకా నీ పూర్తిగా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయినట్టు కాదనమాట. ఓకేనా. సో అందుకని ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది లేదని, ఇది ఇంకా రాలేదు అని చెప్పేసి. సో నేనేం చేస్తా అంటే దీంట్లో ఏవైతే కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా, కొన్ని కంపెనీ కోడ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసినారు కదా, వాటిలో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకోసం చూపిస్తాను. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ కంపెనీ కోడ్ ఉంది, స్పెసిఫై ద ఎగ్జిస్టింగ్ వాల్యూ. సో ఇది కూడా లేదనుకుంటా. సరే ఇది ఏదైతే మనకి ఎగ్జాంపుల్ గా ఉందో దానిలో చూపిస్తాను ప్రస్తుతానికి. ఓకే. సో ఇదే సేమ్. ఇక్కడ చూసినట్టయితే మనకి వీళ్ళు ఏం చేశారు, లిక్విడిటీ ఫండ్ అకౌంట్ ఒక గ్రూపు, ఇన్కమ్ స్టేట్మెంట్ అకౌంట్ గ్రూపు, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూపు, అట్లా ఆ, కొన్ని కొన్ని గ్రూప్స్ లో వాళ్ళు ఆల్రెడీ అకౌంట్స్ ని క్రియేట్ చేశారన్నమాట. ఓకే చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అనే ఒక గ్రూప్ తీసుకున్నారు వాళ్ళు. ఆ ఫిక్స్డ్ అసెట్ గ్రూప్ లో ల్యాండ్ అండ్ ల్యాండ్ ల్యాండ్ కి ఒక ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ కి ఒక జిఎల్ అకౌంట్, బిల్డింగ్స్ ఒక జిఎల్ అకౌంట్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ కి ఒక జిఎల్ అకౌంట్, ఇట్లా క్రియేట్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే దీన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే వీళ్ళు అకౌంట్ గ్రూప్ ఉంది కదా, అకౌంట్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ అనే ఒక గ్రూప్ కింద వీళ్ళు ఏం చేశారంటే ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఆ జిఎల్ అకౌంట్ దేనికి రిలేటెడ్ అంటే బిల్లింగ్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ అన్నమాట. ఓకేనా. అదే విధంగా మనము రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనే ఒక గ్రూప్ కింద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే ఒక జిఎల్ అకౌంట్ గ్రూప్ కింద మనం ఈ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో వాళ్ళు ఆ, వాళ్ళ యొక్క గ్రూపు డిఫరెంట్ గా తీసుకున్నారు. సో మనం ఏం చేద్దామంటే మన గ్రూప్ ఏదైతుందో మంది ఫాలో అవుదామంట. వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళ ఎగ్జాంపుల్ ఐ మీన్ వాళ్ళు రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకోకుండా జస్ట్ ఒక ఆ, సిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారన్నమాట. కానీ మనం ఇవన్నీ కూడా రియల్ టైంలో ఎగ్జాక్ట్ గా నెంబర్ రేంజెసే ఉంటాయి. ఓకేనా. ఈ నెంబర్ సిరీస్ తోనే ఉంటాయి అనమాట. అందుకని నేను రియల్ టైంలో ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఉండేటట్టుగా మీకు చూపిస్తున్నాను. రేపొద్దున నేను రియల్ టైం వర్క్ చూపించేటప్పుడు కూడా మీకు అది ఈజీగా అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ రీటైన్ ఎర్నింగ్స్ అని ఉంది కదా, ఈ రీటైన్ ఎర్నింగ్స్ కోసం మనం ఒక సెట్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని డిఫైన్ చేయాల్సి వస్తుంది. అంటే రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయకుండా ముందే మనం ఈ రీటైన్ ఎర్నింగ్స్ ని ఒక OB53 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో ఒక సెట్టింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది చేస్తేనే మనం బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కి ఇది ఒక రిక్వైర్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, OB53 అనే ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాను. ఐ విల్ టేక్ వన్ మోర్ స్క్రీన్. OB53. సో OB53లో మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఆ చార్ట్ మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమనుకున్నాం మనం, ISB1. ISB1.
సో చూడండి, మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ అయిందన్నమాట, ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇక్కడ అకౌంట్ ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడ ఎక్స్ అని ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్ ఆర్ వై జెడ్ అట్లా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, దీనికి ఇక్కడ సింబల్ లాగా. కానీ ఇక్కడ మల్టిపుల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ అయినా ఇవ్వచ్చు, కానీ మనం ఇన్ రియల్ టైంలో అయినా ఎక్కడైనా కూడా సింగిల్ రిటర్న్ ఎర్నింగ్స్ ఒకటి మాత్రం ఉంటుంది అన్నమాట, ఒకటే ఒకటి రిటర్న్ ఎర్నింగ్స్ ఒకటి ఉంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే దానికి ఎక్స్ అనే ఇండికేటర్ ఇస్తున్నాను. ఓకే, ఎక్స్ అనే ఇండికేటర్ ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఉంది కదా మనకి, జిఎల్ అకౌంట్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలనుకున్నాం, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ యొక్క గ్రూప్ ఏమనుకున్నాం మనం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అంతేనా అనుకుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో నుంచి ఒక ఒక నెంబర్ ని మనం పిక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ నెంబర్ అంటే ఆ నెంబర్ ఎక్కడి నుంచి ఉండాలంటే బిట్వీన్ దీస్ టు దీస్, ఈ రేంజ్ మధ్య ఉండాలి. అంటే మనం డబల్ టు ఆల్ జీరోస్ అని ఇవ్వచ్చు, డబల్ టు ఆల్ జీరోస్ 1 అని ఇవ్వచ్చు, 2 అని ఇవ్వచ్చు, 3 అని ఇవ్వచ్చు, అప్ టు డబల్ టు ఆల్ 3 9s, ఆల్ 9s వరకు ఇవ్వచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ నెంబర్నే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ గా నేను పిక్ చేసుకుంటున్నాను. తర్వాత క్రియేట్ చేస్తా జిఎల్ అకౌంట్, అంటే నేను బేస్ లైన్ కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, కన్సిస్టెన్సీ చెక్ పాస్ అయిన తర్వాత అప్పుడు నేను జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆ చే- చేయకపోయినా ఇబ్బంది లేదు, ఇక్కడ మనం ఈ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఈ జిఎల్ అకౌంట్ ని నెంబర్ ని ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేవ్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేసినప్పుడు ఒక పాపప్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే ఈ జిఎల్ అకౌంట్ ఇంకా క్రియేట్ అవ్వలేదు అని వస్తుంది. క్రియేట్ చేసాం మనం జిఎల్ అకౌంట్, ఇందాక ట్రై చేస్తే ఏమైంది, ఇంకా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అక్కడ మనకి ఈ ISB1 అనేది అక్కడ మనకి ఆ లిస్ట్ లో రాలేదు, మన యొక్క కంపెనీ కోడ్ అనేది. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే దీన్ని సేవ్ చేస్తాను. చూడండి ఏమని వచ్చింది కింద, కనబడుతుందా మీకు, ఏమొచ్చింది కింద, పొజిషన్. అకౌంట్ డబల్ టు ఆల్ జీరోస్ నాట్ క్రియేటెడ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అది మనకి రెడ్ మార్క్ లో చూపిస్తుందా, లేకపోతే నార్మల్ ఎల్లో మార్క్ లో చూపిస్తుందా, జస్ట్ వార్నింగ్ లా చూపిస్తుందా, వార్నింగ్ ఎల్లో. వార్నింగ్ వార్నింగ్. వార్నింగ్ అంటే వార్నింగ్, జస్ట్ వార్నింగ్ ఇస్తుంది అనమాట, కానీ సిస్టమ్ ఎలవ్ చేస్తుంది. ఒకవేళ కింద ఏమైనా రెడ్ మార్క్ లో చూపించింది అనుకోండి, అది ఎర్రర్ అని అర్థం అనమాట. సో ఎర్రర్ వచ్చింది అనుకోండి, సిస్టమ్ ఎలవ్ చేయదు మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి. సో ఇక్కడ మనకి వార్నింగ్ లాగే చూపిస్తుంది, అంటే ఎల్లో ఎల్లో మార్కే చూపిస్తుందా. ఎస్. సో ఇప్పుడు మనం ఎంటర్ కొట్టినట్లయితే ఆ సిస్టమ్ ఎలవ్ చేస్తుంది, మనం దీంట్లో సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. అదే మనకి ఎర్రర్ చూపించింది అనుకోండి, అప్పుడు మనం ముందుకు వెళ్ళటానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. ఈ స్టెప్స్ అన్ని కూడా ఏవైతే కాన్ఫిగరేషన్ చేశానో వాటన్నిటిని 1 by 1 నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ వేస్తున్నాను కదా. సో ఇదే సీక్వెన్స్ మనం రియల్ టైంలో కూడా కాన్ఫిగరేషన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ఆఫ్టర్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయింది, ఇది మొత్తం అయిపోయింది. తర్వాత మనకి డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ ఎస్ఎన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్. ఓకే, ఈ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఓకేనా, వాట్ ఈస్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గుర్తుందా, అకౌంటింగ్ అకౌంటింగ్
అకౌంటింగ్ సైకిల్. ఇట్ ఈస్ ఏ Cycle. పీరియడ్ ఆఫ్ 12 months. ఓకే, అకౌంటింగ్ పీరియడ్ అన్నా, ఫిజికల్ ఇయర్ అన్నా, అకౌంటింగ్ ఇయర్ అన్నా, ఫైనాన్షియల్ ఇయర్ అన్నా, మూడు కూడా సేమే అన్నమాట. ఓకేనా? సో ఇట్ ఈస్ దీంట్లో నేను మీరు గమనించినట్టయితే దీంట్లో కొన్ని పీరియడ్స్ ఉంటాయని చెప్పాను. ఎన్ని పీరియడ్స్ ఉంటాయి మనకి మొత్తం? 16 or 12. 16 నార్మల్ వచ్చేసరికి 12 నార్మల్ పీరియడ్స్ ఉంటాయి. 12 4. 4 మ్యాక్సిమం 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 12 నార్మల్ పీరియడ్స్ లో డైలీ మనం పర్ఫామ్ చేసే బిజినెస్, డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఈ 12 నార్మల్ పీరియడ్స్ లో వేస్తాము. ఎట్ ద ఇయర్ ఎండ్ మనం ఇయర్ క్లోజ్ అయిన తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మీన్ ఆడిటర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్, లేకపోతే ఏదన్నా ప్రీవియస్ లో మనం మిస్ అయినటువంటి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా కానీ, లేకపోతే ఏదైనా ఎర్రర్స్ మిస్టేక్స్ చేసినా కానీ ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేయడానికి మనకు కొంత టైం ఉంటుంది. ఆ టైం ఉన్న పీరియడ్ లో మనము ఆ అడ్జస్ట్మెంట్స్ ని, ఎర్రర్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆ పీరియడ్స్ ని ఏమంటారంటే మనము స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఓకే, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పుంటా. ఒక్క నిమిషం అక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, ఫిజికల్ ఇయర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ అకౌంటింగ్ ఇయర్, లేకపోతే రిపోర్టింగ్ ఇయర్ ఆఫ్ ద కంపెనీ కూడా అనుకోవచ్చు అంట. ఫిజికల్ ఇయర్ లో నార్మల్ గా మనకి 12 పీరియడ్స్ ఉంటాయి అనమాట. ఐ మీన్ ఫిజికల్ ఇయర్ మొత్తం కూడా మనకి 12 పీరియడ్స్. తర్వాత ఒక 2 పీరియడ్స్ ని మనం స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అని చెప్పేసి యాడ్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా రెక్టిఫికేషన్స్ ఉంటే అవి ఆఫ్టర్ 12 months తర్వాత, అంటే December 31st అయిపోయింది, కానీ ఆ December 31st అయిపోయినా కూడా 2026 December 31st అయింది, కానీ కొన్ని 2026లో పోస్ట్ చేయాలి అంటే అవి ఇప్పుడే తెలియదు మనకి. ఆడిటర్ వస్తాడు, ఆడిటర్ చెక్ చేస్తాడు, ఐడెంటిఫై చేస్తాడు, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయేమో, ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయేమో చేయాల్సి ఉంటే వాడు మనకి సజెస్ట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైము ఆడిటర్ రిలేటెడ్ ఫీజు కానీ, దానికి రిలేటెడ్ కొన్ని ఫార్మాలిటీస్ రిలేటెడ్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఆల్రెడీ మనకి 12 months అయిపోయినాయి. December 31st 2026 అయిపోయింది, కానీ అది ఎప్పుడు ఐడెంటిఫై చేశాము? ఆఫ్టర్ December 31st 2026 తర్వాత జనవరిలోనో, ఫిబ్రవరిలోనో, మార్చిలోనో ఆడిటర్ మన దగ్గరకు వచ్చి ఇవన్నీ చెక్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేశాడు. ఆ మిస్టేక్స్ ని మనం ఇప్పుడు అకౌంట్ చేయాలి. కానీ ఆల్రెడీ December 31st అంతా అయిపోయింది, అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆ ఆ పీరియడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే మనం స్పెషల్ పీరియడ్స్ అనేది ఓపెన్ చేసి ఆ స్పెషల్ పీరియడ్స్ లో December 31st డేట్, అంటే ఏ పీరియడ్ ఆఫ్టర్ December 31st ఏ పీరియడ్ స్పెషల్ పీరియడ్ లో పోస్ట్ చేయాలన్నా కానీ ఫైనల్ డేట్ మాత్రం మనం December 31st ఇస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, 12 months అయిపోయింది. ఆ, మనకి కొన్ని ఎర్రర్స్, కొన్ని ట్యాక్స్ రిలేటెడ్ నేను చెప్పాను కదా, ప్రీపెయిడ్ ట్యాక్స్, వాటి యొక్క అడ్జస్ట్మెంట్స్ 15 crores రీఫండ్ వచ్చింది మనకి. కానీ ఈ 15 crores అనేవి దేనికి రిలేటెడ్? 2026కి సంబంధించింది. కానీ నేను ఏం చేశా, ఆల్రెడీ 2026 December 31st అయిపోయింది, మొత్తం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేసాను. కానీ ఈ ఈ 15 crores రిఫండ్ అనేది ఆ పీరియడ్ సంబంధించింది. ఈ పీరియడ్ లో వేసుకుంటే ఇది ఇప్పుడు ఈ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చినట్టుగా మనకి అర్థం అనమాట. సో కానీ ఏ పీరియడ్ కి సంబంధించిన ప్రాఫిట్ అయినా, లాస్ అయినా, అడ్జస్ట్మెంట్స్ అయినా కూడా ఆ పీరియడ్ లో, అంటే ఆ అకౌంటింగ్ ఇయర్ లోనే వేయాలి. కాబట్టి మనకి ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకు వచ్చింది అనమాట. నేనేం చేశానంటే డిసెంబర్ అయిపోయింది, December 31st, జనవరి కూడా అయిపోయింది. జనవరి అంటే దీనికి సీక్వెన్స్ గా 13 అనేది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్, 14th కూడా అయిపోయింది. 15th పీరియడ్ లో, అంటే మార్చ్ లో నాకు ఆడిటర్ వచ్చి ఇవన్నీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిందని చెప్పాడు. అప్పుడు ఏం చేస్తా అంటే పోస్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-02 F-02 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ పీరియడ్ ప్లేస్ లో
ఫిఫ్టీన్త్ పీరియడ్ తీసుకుంటా. ఇక్కడ 15th పీరియడ్ తీసుకున్నానంటే అర్థం ఏంటంటే అది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అని అర్థం. ఓకేనా? అది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అని అర్థం. ఇక్కడ డాక్యుమెంట్ డేటు పోస్టింగ్ డేట్ నేనేం చేస్తా అంటే December 31st తీసుకుంటా. December 31st 2026 తీసుకుంటా అన్నమాట. అప్పుడే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ December 31st 2020 తీసుకొని ఇక్కడ 12 ఇచ్చామనుకో అంటే నార్మల్ పోస్టింగ్ పీరియడ్ అంటే ఇంకా మనము ఎక్సీడ్ అవ్వలేదు అని అర్థం అనమాట. కానీ ఇక్కడ 12 తర్వాత 13 కానీ 14 కానీ 15 కానీ 16 కానీ ఇచ్చినట్టే ఇస్తే అర్థం ఏంటంటే ఇవి నార్మల్ గా జరిగిన పోస్టింగ్స్ కాదు, ఆఫ్టర్ ఫిజికల్ ఇయర్ అయిపోయిన తర్వాత రెక్టిఫికేషన్ ఎర్రర్స్ లేకపోతే ఆడిట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అని అర్థం అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం సిస్టంలో మన కంపెనీ కోడ్కి రిలేటెడ్గా డిఫైన్ చేయాలి, ఫిజికల్ ఇయర్ వేరియంట్. కానీ నార్మల్గా ఏంటంటే నార్మల్గా కాదు, ఆల్మోస్ట్ 99.9% మనం ఫిజికల్ ఇయర్స్ ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్డ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అంతే కదా, ఇప్పుడు మనకి యొక్క ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతుంది మార్చి నుంచి April 31st వరకు, ఐ మీన్ April 1st నుంచి March 31st వరకు, లేకపోతే January 1st నుంచి December 31st వరకు, లేకపోతే July 1st నుంచి June 30th వరకు. ఇంకా ఏమేమి పాసిబిలిటీస్ అంటే అంటే వరల్డ్ మొత్తం మీద ఫాలో అయ్యేది ఇండియాలో వచ్చేసరికి ఏప్రిల్ నుంచి మార్చ్ 1st వరకు, ఏప్రిల్ టు మార్చ్ 1 ఫాలో అవుతాం ఇండియాలో. అయితే నార్మల్గా యుఎస్ కంట్రీస్ చాలా ఐ మీన్ కొన్ని మేజర్ కంట్రీస్ అన్ని కూడా జనవరి టు డిసెంబర్ ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతారు, దట్ ఈస్ కాల్ క్యాలెండర్ ఇయర్ అంటారు. కొన్ని మలేషియా, ఫిలిప్పీన్స్ అవి ఉంటాయి కొన్ని, అవి వచ్చేసరికి July 1st నుంచి June 30th వరకు ఫాలో అవుతారు. ఇంకోటి సెప్టెంబర్ నుంచి ఐ మీన్ October 1st నుంచి సెప్టెంబర్ వరకు ఫాలో అవుతారు. సో నేనైతే చూసింది ఈ 4 పీరియడ్సే చూసాను, ఐ మీన్ ఈ 4 ఫిజికల్ ఇయర్స్ మాత్రమే చూసాను అనమాట ఇన్ మై రియల్ టైం. ఇంకెవరన్నా దీనికన్నా డిఫరెంట్ గా చూసారా? ఎనీవన్? అంటే మీరు ఆల్రెడీ కొంతమంది వర్క్ చేస్తున్నారు కదా, సో ఈ ఫిజికల్ ఇయర్స్ కాకుండా డిఫరెంట్ గా ఏమన్నా చూసారా ఈ సైకిల్ ని? No. కనీసం అంటే ఇప్పుడు నేను చెప్పినట్లలో ఏప్రిల్ టు మార్చ్ అంటే మనం మన ఇండియాలో ఫాలో అవుతాం కాబట్టి మనకు తెలుసు. సో రిమైనింగ్ 3లో ఎవరైనా చూసినారా? జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, జూలై నుంచి జూన్ వరకు ఉంటుంది, అక్టోబర్ టు సెప్టెంబర్ ఉంటుందని ఎవరైనా చూసారా? ఏమైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా చెక్ చేస్తే పాసిబిలిటీ ఉంటే? మోస్ట్ ఆఫ్ ఆల్ జాన్ టు డిసెంబర్. జాన్ టు డిసెంబర్ ఎక్కువ ఫాలో అవుతాయి అనమాట మనకి. ఈ యుఎస్ కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు మనకి జాన్ టు డిసెంబర్ ఫాలో అవుతాయి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ప్రపోజల్ ఏంటంటే ఇండియాలో కూడా జాన్ టు డిసెంబర్ ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది, కానీ అది వచ్చి కూడా ఒక 3-4 ఇయర్స్ అయింది, ఇంకా అది పార్లమెంట్ లో ఏమీ డిస్కస్ చేయలేదు. ఓకేనా? మేబీ ఫ్యూచర్ లో మనం కూడా అకౌంటింగ్ ఫిజికల్ ఇయర్ ని జనవరి టు డిసెంబర్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఫిజికల్ ఇయర్ ని మనం డిఫైన్ చేసేది ఎక్కడంటే OB-29 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ చాలా ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కష్టం అంటే మనం చేసినాయి అనమాట. కానీ రియల్ టైంలో ఎవరు కూడా ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఓన్ గా డిఫైన్ చేయరు. ఆల్రెడీ మనకి సిస్టమ్ స్టాండర్డ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ ఇచ్చింది. అవి V3, K3 ఉన్న చూడండి, K1, K2, K3, K4.
దెన్ V1 V2 V3 V6 ఉన్నాయి చూడండి. ఇవి సిస్టమ్ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ అన్నమాట. ఇన్ రియల్ టైంలో ఆల్మోస్ట్ 99.9, ఆల్మోస్ట్ 100% కూడా అనుకోవచ్చు, ఎవరు కూడా ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేయరు. ఉన్నటువంటి ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచే దాన్నే మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే K3 ఉంది కదా. K3 అంటే అర్థం ఏంటంటే క్యాలెండర్ ఇయర్. ఓకేనా. 3 మీన్స్ స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. క్యాలెండర్ ఇయర్ అంటే 12 మంత్స్ ఉంటాయి. 3 అంటే 3 స్పెషల్ పీరియడ్స్ అనమాట. K4 అంటే క్యాలెండర్ ఇయర్, 4 మీన్స్ 4 స్పెషల్ పీరియడ్స్ అనమాట. సో 12 + 4 16 స్పెషల్ పీరియడ్స్. సో ఇవి చూసినట్టయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఈ పీరియడ్స్ లోకి వెళ్ళాను అనుకోండి. Periods cannot be maintained for calendar dependent. Okay. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ K4 లో మేబీ టెక్స్ట్ ఇంగ్లీష్ కాకుండా హిందీ తీసుకున్నట్టున్నాడు. ఓకే, అది పెద్ద విషయం కాదు మనకి. సో ఇక్కడ చూసినట్టయితే లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ ఎన్ని మంత్స్ ఉన్నాయి, మొత్తం 16 ఉంటాయి చూడండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు. మళ్ళా నెక్స్ట్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 16 వరకు ఉన్నాయి. ఓకేనా. సో ఏంది ఇది ఇంగ్లీష్లో వస్తుంది, హిందీలో వస్తుందండి. ఇవన్నీ పీరియడ్స్ ఏం డిఫైన్ చేయలేదు. సో మనం మేజర్గా ఆ లాంగ్వేజ్ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందో నేను తర్వాత చెక్ చేస్తాను. ఓకేనా. సో మనం మేజర్గా యూటిలైజ్ చేసేది ఏంటంటే, యూజ్ చేసుకునేది K4 అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటాం మ్యాక్సిమము. ఒకవేళ ఇండియన్ కంట్రీ అయితే అప్పుడు మనం V3 అనే ఫిజికల్ ఇయర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో V3కి వెళ్తే ఓకే ఫైన్. ఇప్పుడు మనం అది నేను తర్వాత చెక్ చేస్తానులే, అది ఎందుకు రావట్లేదు, లాంగ్వేజ్ ఎందుకు డిఫరెన్స్ ఉందో. సో ఇక్కడ మనం K4 ఆల్రెడీ డిఫైన్ చేసినాం కాబట్టి మళ్ళీ మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అక్కడ పెడుతున్నాను. మన ఓన్గా ఎలా క్రియేట్ చేయాలో తర్వాత చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మనం యూజ్ చేసుకోబోయేది K4 కాబట్టి దాన్ని హైలైట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. నేను వన్స్ దిస్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేస్తా అంటే, ఆ, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ఒకసారి ప్రాక్టీస్ చేయాలి మీరు కూడా. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం అంటే ప్రాక్టీస్ మీన్స్ వన్ డేలో అయిపోద్ది, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు ఏమైనా ఈ లోపు ఏం చేయాలంటే మీరు సర్వర్ తీసుకోవాలి. సర్వర్ తీసుకొని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎట్ ద సేమ్ క్లాసులకి అనుగుణంగా మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, మనకి స్మూత్గా వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా ఒక సైకిల్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నుంచి ఇంకొకసారి ప్రాక్టీస్ చేయమని చెప్తాను. తర్వాత మళ్ళా టాపిక్ వైజ్గా ఏం చేస్తా అంటే
ఐ మీన్ జిఎల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ జిఎల్ అయిపోయిన తర్వాత మళ్ళా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను. ఒక 50-60 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు షేర్ చేస్తాను. మీరు మళ్ళా మొన్న ఎలాగైతే మీరు ఆన్సర్స్ చేసి నాకు పీడిఎఫ్ ఫోటో తీసి పెట్టారో అట్లా పెడితే తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళా 1 అవర్లో మళ్ళీ అవన్నీ కూడా ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇక్కడ డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఓకే. సో ఇక్కడ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరంటే అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే మన కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ ఏ ఫిజికల్ ఇయర్ని వాడుతుందో ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం K4 వాడుతున్నామా, K3 వాడుతున్నామా, అంటే క్యాలెండర్ ఇయర్ వాడుతున్నామా, లేకపోతే నాన్ క్యాలెండర్ ఇయర్ V3 వాడుతున్నామా, లేకపోతే ఇంకే ఏదన్నా అదర్ పీరియడ్స్ వాడుతున్నామని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం? ఇప్పుడు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం మనం. ఓకేనా? ఈ స్టెప్లో చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ మన కంపెనీ కోడ్ వాడుతుందని చెప్పేసి మనం ఎలా ఐడెంటిఫై చేసాము? కంపెనీ కోడ్. కంపెనీ కోడ్కి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేసాం. అసలు అంతేగా? అట్లానే మన ఫిజికల్ ఇయర్ని ఈ ఫిజికల్ ఇయర్ని వాడుతున్నాం అని చెప్పేసి మన కంపెనీ కోడ్కి తెలియాలి అంటే మనం ఏం చేయాలా? ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్. ఓకే. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్ మనం ఏం చేస్తామంటే OB37 అనే టీ కోడ్కి వెళ్తే అక్కడ మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? OB37 ఇక్కడ చూడండి. ఇప్పుడు మన కంపెనీ కోడ్ ఇక్కడ ఉంటది, ఈ లిస్ట్ లో ఉంటది. మన కంపెనీ కోడ్ ని సెర్చ్ చేద్దాం. మన కంపెనీ కోడ్ ఏంది? ISB1. ISB1 ఎంటర్. వచ్చిందా మన కంపెనీ కోడ్? ISB1 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉందా ఇక్కడ? లేదు. లేదు కదా. ఇప్పుడు మనం ఈ K4 ని అసైన్ చేద్దాం. అంటే నేను K4 ఎందుకని చెప్తున్నా అంటే V3 ఎందుకు చెప్పట్లేదు అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు రేపు పొద్దున జాబ్ వచ్చిన తర్వాత మాక్సిమం కంపెనీస్ అంటే మీరు జాబ్ చేసే ప్రతి కంపెనీ కూడా మాక్సిమం క్యాలెండర్ ఇయర్నే ఫాలో అవుతుంది. ఇప్పుడు మీరు డిఫరెంట్ గా చదువుకొని ఆడిపోయిన తర్వాత డిఫరెంట్ గా వర్క్ చేస్తే మీకు కన్వీనియంట్ గా ఉంటుందా? చెప్పండి, మీకు కన్వీనియంట్ గా ఉంటుందా? ఇక్కడేమో ఆ, ఏదో ఆ, మనకి ఇష్టమైనట్టు ప్రాక్టీస్ చేసుకొని ఆడిపోయిన తర్వాత డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది అనుకోండి, మీకు ఇబ్బంది కదా. సో అందుకని ఏం చేస్తానంటే రియల్ టైంలో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ థింగ్ ఐ మీన్ ఏ ఆబ్జెక్ట్స్ యూటిలైజ్ చేస్తారో ఏ ఎన్విరాన్మెంట్ తో ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఇక్కడే క్రియేట్ చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే. ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సేవ్ చేయండి. ఇది మన ట్రాన్స్పోర్ట్ లో సేవ్ అవుతుంది. సో స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ ఇవన్నీ కూడా మీరు రేపు పొద్దున ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ షాట్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ నేను డ్రైవ్ లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనకి వాట్సాప్ లో ఇంత జీబీ అప్లోడ్ అవ్వదు కాబట్టి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనకి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేయాలి. దాన్ని Ctrl+C. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్.
నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ మనం ఏదైతే అకౌంటింగ్ ఇయర్ని ఫాలో అవుతున్నామో, అకౌంటింగ్ పీరియడ్ని ఫాలో అవుతున్నామో, జనవరి నుంచి డిసెంబర్ కానీ, ఏప్రిల్ నుంచి మార్చికి కానీ, జూన్ నుంచి జూలైకి కానీ, ఇట్లా అది డిఫైన్ చేస్తామట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? గుర్తుందా ఎవరికైనా? పోస్టింగ్ అంటే ఏంది? పోస్టింగ్ అంటే ఏంది? ట్రాన్స్ఫరింగ్ జర్నల్ ఎంట్రీ టు లెడ్జర్. జనరల్ ఎంట్రీ. ఓకే. ఆ లాంగ్వేజ్ వేరు, ఇక్కడ ఈ దీంట్లో లాంగ్వేజ్ వేరు. అంటే జర్నల్ ఎంట్రీని పోస్ట్ చేయటాన్ని, ఐ మీన్ నాట్ ఓన్లీ జనరల్ ఎంట్రీ, ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ అయినా కానీ, వెండర్ ఇన్వాయిస్ అయినా కానీ, ఏదన్నా పేమెంట్ అయినా కానీ, ఏదైనా కూడా మనం పేమెంట్స్ చేస్తాం. హలో, వీరు వినిపిస్తుందా? పవర్ పోయింది, మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా? ఎస్. ఓకేనా? ఇప్పుడు మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఏందనేది మనం డిఫైన్ చేసాం. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లో ఏంటంటే, ఏ పోస్టింగ్ పీరియడ్ లో మనం ఈ జిఎల్ అకౌంట్స్ అయినా కానీ, ఇన్వాయిస్ అయినా కానీ, కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్, లేకపోతే పేమెంట్స్ అయినా కానీ పోస్ట్ చేస్తామో, ఆ పీరియడ్స్ మాత్రమే మనం ఓపెన్ చేసి పెడతాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం మనం? మే నెలలో ఉన్నాం. ఈ మే నెలకు సంబంధించిన పీరియడ్ మాత్రమే మనం ఓపెన్ చేస్తాం నార్మల్గా. ఇప్పుడు మే నెలలో కాకుండా మనం అన్ని నెలల్లో ఓపెన్ చేసి పెట్టినాం అనుకో, ఆడ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ ఉన్నాడు. ఎండ్ యూజరు ఏప్రిల్లో ఒక అకౌంటింగ్ పోస్ట్ చేయాలి, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. కానీ ఆ ఇన్వాయిస్ని పోస్ట్ చేయటం మర్చిపోయాడు. పోస్ట్ చేయటం మర్చిపోయి ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది వాడికి. ఆ డెస్క్లో వాడాడో, ఆ డెస్క్లో పెట్టేసుకున్నాడు ఆ ఇన్వాయిస్ని. ఆ ఇన్వాయిస్ని పోస్ట్ చేయటం మర్చిపోయాడు. ఇప్పుడు అన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అయిన అనుకో, వాడు ఇష్టం వచ్చినట్టు తర్వాత ఏప్రిల్ మంత్ ఓపెన్ చేసి ఆ ఏప్రిల్ మంత్ డేట్ ఇచ్చి పోస్ట్ చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఒకవేళ నెగ్లెక్ట్ చేయడానికి పాసిబిలిటీ, వర్క్ చేయడానికి నెగ్లెక్ట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, ఎప్పుడు చేసినా ఇబ్బంది లేదులే అనుకోవచ్చు. లేకపోతే రెంట్ పే చేశాడు వాడు, 10,000 రెంట్ పే చేసి ఆల్రెడీ పోస్టింగ్ అయిపోయింది 10,000ది. మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ రెంట్ పే చేసినట్టు మళ్ళీ ఇంకొక ఎంట్రీ చేసుకొని ఏప్రిల్లో, ఎందుకంటే ఇంకా తర్వాత మనం చెక్ చేయం కదా, ఏప్రిల్ అయిపోయింది కదా, ఇంకో 10,000 చెక్ చేసుకుని వాడు ఆ 10,000ని జేబులో వేసేసుకున్నాడు. అట్లా ఏముంది, చీటింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉందిగా అన్ని అకౌంటింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తే. సో ఆ విధంగా పాసిబిలిటీ లేకుండా చీటింగ్ చేయడానికి ఎండ్ యూజర్స్ అయినా కానీ, లేకపోతే సిస్టమ్ కరెక్ట్గా ఇప్పుడు ఈ నెలలోది వేయాల్సిన, ఐ మీన్ ఏప్రిల్ నెలలో వేయాల్సినటువంటి ఒక ఎంట్రీ, 1,00,000 రూపాయల ఎంట్రీ వేయలేదు. అది ఇన్కమ్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెన్స్ కావచ్చు. వేయకుండా ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ నెల రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. మంత్లీ మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాడికి ఎంత వచ్చిందంటే, ఒక 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇది ఏప్రిల్లో 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. కానీ ఈడేం చేసిందంటే, ఆ ఒక 1,00,000 రూపీస్ ఎక్స్పెన్స్ ఉంది, కానీ దాన్ని పోస్ట్ చేయటం మర్చిపోయాడు వాడు. ఇప్పుడు నార్మల్గా ఏంది, ఒకవేళ ఆ 1,00,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ని కూడా ఆ ఇయర్ లో, ఐ మీన్ ఆ పీరియడ్ లో పోస్ట్ చేసినట్టయితే మనకి నార్మల్ గా జెన్యున్ గా అయితే ఎంత ప్రాఫిట్ రావాలి? ఎనీవన్? 90. 19 lakhs ప్రాఫిట్ రావాలి. కానీ వాడు ఆ 1,00,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ ని
పోస్ట్ చేయకపోవటం వల్ల ఏమైంది? 1,00,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చినట్టుగా మనకి చూపిస్తుంది. ఈ 20 lakhs అనేది జెన్యున్ ఫిగరా మనకి? నో. కాదు కదా, దాంట్లో మిస్టేక్ ఉంది కదా, 1,00,000 రూపీస్ తగ్గించాలి కదా. సో అంటే టు గెట్ ద కరెక్ట్ ఫిగర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఐ మీన్ ఫైనాన్షియల్ ఫిగర్స్, మనం ఏం చేయాలంటే ఏ పోస్టింగ్ పీరియడ్లో వేయాల్సినటువంటి ఎంట్రీస్ని ఆ పోస్టింగ్ పీరియడ్లో మాత్రమే వేయాలి. వాడు ఎప్పుడైనా వేసుకోవచ్చులే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే మనకి కరెక్ట్ ఫిగర్స్ వస్తాయి మనకి అకౌంటింగ్లో? రావు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఈ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అంటే అప్పుడు కరెంట్ పీరియడ్నే ఓపెన్ చేస్తాము, తర్వాత పోస్ట్ చేయాలనుకో వాడు ఏం చేయాలంటే మళ్ళీ ఆ పీరియడ్ ఓపెన్ చేయించుకోవాలి. ఆ పీరియడ్ ఓపెన్ చేయించుకోవాలంటే అది చిన్న విషయం కాదు. మనం అంటే ఇప్పుడు దీంట్లో జస్ట్ సెట్టింగ్ కాన్ఫిగరేషన్ దీంట్లోకి వెళ్తాము, ఒక టీ కోడ్కి వెళ్తాము, ఆ పీరియడ్ ఓపెన్ చేస్తాము, సేవ్ చేస్తాము, వాడు పోస్టింగ్ చేస్తాడు. ఇది మనకి సింపుల్ గానే ఉంది మన వర్క్ చేయడానికి. కానీ రియల్ టైంలో అంత సింపుల్ గా అయిపోయినటువంటి పోస్టింగ్ పీరియడ్ ని ఓపెన్ చేయమంటే చేయరు. దానికి చాలా చాలా మంది పర్మిషన్ తీసుకోవాలి. ఫినాన్షియల్ సిఇఓ, సిఎఫ్ఓ అంటారు కదా, చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్, తన యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఈ పోస్టింగ్ పీరియడ్ ని ఓపెన్ చేయాలంటే. అయిపోయిన పోస్టింగ్ పీరియడ్ ని అసలు ఎందుకు పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేయాలి, ఈడు జెన్యున్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నేను ఎందుకు చేయలేకపోయాను ఇదన్నీ కూడా. సో అంటే ఆ పోస్టింగ్ పీరియడ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళా ఆ మిస్ అయినటువంటి ఎంట్రీని వేయాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది. సో అందుకని ఏం చేస్తాడంటే ఎండ్ యూజర్ అనేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ పోస్టింగ్ పీరియడ్లో ఏ రోజున ఏ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలో ఆ ఇన్వాయిస్ కరెక్ట్గా పోస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీరు దీంట్లో కొంతమంది, మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నట్టయితే ఏపీలో కానీ ఏఆర్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా అరైజ్ అయిందా రవినందన్? పోస్టింగ్ పీరియడ్స్ ఒకవేళ ఆ పోస్టింగ్ పీరియడ్లో మిస్ అయితే తర్వాత ఓపెన్ చేయించారా ఎప్పుడన్నా? ఆ సిచ్యువేషన్ అరైజ్ అయిందా? అరేంజ్ అయింది క్యాష్ అప్లికేషన్ లో. సో ఉమ్. సో జస్ట్ దాన్ని సింపుల్ గా ఊరికే ఆ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేస్తారా, లేకపోతే దానికి పర్మిషన్ తీసుకోవాలా, ఏదైనా మెయిల్స్ పెట్టుకోవటం? ఉమ్? పర్మిషన్ చాలా పెద్ద పర్మిషన్ కథ ఉంటది కదా దానికి. సో అందుకని ఏం చేయాలా, ఎండ్ యూజర్ అనేవాడు అంటే వాడు మిస్టేక్ లేకుండా, ఐ మీన్ ఎండ్ యూజర్ మిస్టేక్ లేకుండా ఆ ఇన్వాయిస్ డిఫరెంట్ తర్వాత వచ్చింది అంటే మీకు ఇన్వాయిస్ అందలేదు, అప్పుడు ఆ, మీరు జస్టిఫై చేసుకోవచ్చు. అంటే ఇన్వాయిస్ ఇన్ టైంలో రాలేదు, ఆల్రెడీ ఆ పీరియడ్ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చింది, సో దాంట్లో క్లోజ్ చేయాలంటే ఓకే, దాన్ని యాక్సెప్టబుల్ అనమాట. ఇన్వాయిస్ మీ దగ్గరకు వచ్చి కూడా ఇన్వాయిస్ ఆన్ టైంలో మీరు పోస్ట్ చేయకపోతే ఏమవుతుంది, మీరు చాలా సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. తర్వాత మీకు చాలా 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 చివాట్లు పెట్టి ఇది చేసి మెయిల్స్ పెట్టి ముందు పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేపించి పోస్ట్ చేపిస్తారు. అంతేనా జరిగేది రియల్ టైంలో? అదనమాట. సో అందుకని ఏం చేయాలంటే ఏ పోస్టింగ్ పీరియడ్లో వేయాల్సినటువంటి ఎంట్రీని ఆ పోస్టింగ్ పీరియడ్లో ఆన్ టైంలో వేయాలన్నమాట. ఓకేనా. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ రేపు డిఫైన్ చేద్దాము. ఓకేనా. ఈ 3 స్టెప్స్ రేపు చేద్దాం. ఆల్రెడీ 7:40 అయింది కదా. ఓకేనా. అంటే మీరు ఏంది ఒక్కొక్క ఈ రెండు చేయటానికి ఇంత టైం తీసుకున్నారు ఏంది అని అనుకోవచ్చు, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అవసరం ఇక్కడ ఈ స్టేజ్ లో. లేకపోతే ఊరికే స్టెప్స్ అన్ని చెప్పుకుంటా పోతే తర్వాత మీకు స్టెప్స్ గుర్తుంటాయి కానీ ఇది ఎందుకు, ఈ పర్పస్, దీని యొక్క పర్పస్ ఏందనేది మీకు గుర్తుండదు అనమాట. మిమ్మల్ని అడిగేది ఏంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ వేరియన్. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లో 2 పాయింట్లు గుర్తుని చెప్పినా కానీ సరిపోద్ది. అంటే మళ్ళా నేను ఇంటర్వ్యూ క్లాసెస్ అప్పుడు ఇంటర్వ్యూ రిలేటెడ్ వచ్చినప్పుడు ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ లో ఏ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, దానికి ఎలా ఆన్సర్ చేయాలి మీరు అనేది మళ్ళీ మీకు చెప్తాను. అంటే నాట్ ఓన్లీ పోస్టింగ్ పీరియడ్, ప్రతి టాపిక్. ఓకేనా. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈరోజు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని అకౌంట్ క్రియేట్ చేస్తారు, అది వాడతారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్
విత్ హోల్డింగ్ అని పోస్ట్ చేస్తారు, విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ అని. అవి ట్యాక్స్ టాపిక్స్ లో వస్తాయి మనకి. అంటే ఓకే. ట్యాక్సేషన్ కి రిలేట్. ఇప్పుడు నేను జస్ట్ బేసిక్స్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో ఉన్నా. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అయిపోవాలా. ఓకే, జిఎల్ లో దానికి ట్యాక్సేషన్ అని ఒక, ఐ మీన్ జిఎల్ ఎలా ఉందో దాంట్లో ట్యాక్సేషన్ ఒకటి ఉంటది, హౌస్ బ్యాంక్ అని ఒకటి ఉంటది. ఓకేనా. ఇంకా మళ్ళా ట్యాక్సేషన్ లో కూడా డైరెక్ట్ ట్యాక్స్ ఉంటది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ ట్యాక్స్ లోకి వస్తది. జిఎస్టీ ఉంటది ఇండైరెక్ట్ ట్యాక్స్ లో. జిఎస్టీ ఐడియా ఉందా? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటది, అది ఇండైరెక్ట్ ట్యాక్స్ లోకి వస్తది. ఇవన్నీ కూడా నేను చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా. ట్యాక్సేషన్ వచ్చినప్పుడు నేను ఆ టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకేనా. ఓకే. తర్వాత ఈ టాపిక్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి బిఆర్ఎస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటది. ఈబిఆర్ఎస్, మాన్యువల్ బిఆర్ఎస్ అని ఒకటి ఉంటది, అది చెప్తాను. అన్ని కవర్ చేస్తాను. మీకు ఏది ఆ, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తర్వాత మీకు ఏమన్నా ఏమన్నా ఇంకా న్యూ టాపిక్స్ ఏదన్నా అవసరం అనుకుంటే మీకేమన్నా రియల్ టైంలో కొన్ని టాపిక్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఇక్కడ నేను కవర్ చేయలేదని మీరు అంటే నేను ఆ టాపిక్ కూడా చెప్తా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. మాక్సిమం మీరు ఏదైతే రియల్ టైంలో వర్క్ చేస్తున్నారో అవన్నీ మీకు ఇక్కడ వస్తాయి. ఇంకా ఇది మీరు ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కన్సల్టెంట్గా వెళ్ళబోతున్నారు. సో కన్సల్టెంట్కి కావాల్సిన ఒక 3-4 ఇయర్స్ రియల్ టైంలో మీకు రియల్ టైంలో వర్క్ చేసినటువంటి కన్సల్టెంట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎంత నాలెడ్జ్ ఉంటుందో, అంతకు మించి నాలెడ్జ్ అంత ఉండేటట్టు, మినిమం అంత నాలెడ్జ్ ఉండేటట్టు నేను మిమ్మల్ని ప్రిపేర్ చేసి పంపిస్తాను ఇండస్ట్రీలో. ఓకేనా. ఓకే. దాని గురించి మీకు ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేనే ఇస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే ఇస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాను. ఇంకా ముందుగానే చెబితే మీరు మళ్ళీ మీరు నోట్స్ అట్లా ప్రిపేర్ చేసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు చెబుతున్నాను. మీకు కావాల్సిన నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే. ఇన్ సింపుల్ టెర్మినాలజీ మీకు బాగా అర్థమయ్యే విధంగా ప్రతి కాన్సెప్ట్కి నోట్స్ కూడా ప్రిపరేషన్ నేనే చేస్తున్నాను. కానీ అది ఇప్పుడు ఇవ్వను. కానీ అది 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 నేను ఇస్తాను కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మీ ప్రిపరేషన్ మీరు ఉండాలి. మీరు మీ రీసెర్చ్ మీరు చేయాలి మీ సబ్జెక్ట్ మీద. తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని కరెక్షన్ చేసి మళ్ళీ నేను నా మంచి మెటీరియల్ నీకు ప్రొవైడ్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసే విధంగా ఫైనల్గా నేను ప్రిపేర్ చేస్తాను. ఓకేనా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు కాల్ క్లోజ్ చేద్దాం. ఎనీ డౌట్స్ టుడే క్లాస్ ఆర్ ప్రీవియస్ క్లాస్? నో. ఓకే. టుమారో, ఐ మీన్ రేపు సాటర్డే సండే కదా, మండే కలుద్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.